నిన్న రోజున 21వ అధ్యాయంలో ఆ బ్రహ్మరాక్షసుడు శాప విమోచనం పొందాడు అనేటటువంటి విషయాన్ని చూశాం మనం. ఇవాల్టి రోజున 22వ అధ్యాయాన్ని చూద్దాం. చూడండి, ఇదే ఈ త్రిపుర రహస్యంలో ఉన్నటువంటి ఆఖరి అధ్యాయం. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ అధ్యాయంతో త్రిపుర రహస్యము అనేటటువంటి ఈ జ్ఞానఖండము అనేది పూర్తి అవ్వబోతూ ఉన్నది. ఇప్పుడు హేమాంగదుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, ఆ సమాధానాలన్నీ కూడా విన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు. వెంటనే అతడికి శాప విముక్తి అయింది. ఇప్పుడు శాప విమోచనం పొందినటువంటి ఆ బ్రహ్మరాక్షసుడు వంశమంతుడయ్యాడు. అసలు అతడి పేరు వసుమంతుడు అని కదా. ఆ వసుమంతుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇలా ఈ వసుమంతుడయ్యి ఇప్పుడు ఈ హేమాంగదుడితో అంటూ ఉన్నాడు, రాజపుత్ర, నిన్ను నేను ఒక విషయం అడుగుతానయ్యా. తత్వాన్ని తెలుసుకున్నటువంటి నువ్వు ఈ లోక వ్యవహారము అనేది ఏ విధంగా నిర్వహించగలుగుతూ ఉన్నావు? ఇదే నాకు వచ్చినటువంటి అనుమానం, నువ్వు నాకు తీర్చవలసింది అన్నాడు. అంటే నువ్వు తత్వజ్ఞుడివి కదా, నీకు తత్వము అనేది బాగా తెలుసు కదా. మరి ఇలా తత్వాన్ని తెలుసుకున్నటువంటి నువ్వు లోక వ్యవహారం ఎలా చేస్తూ ఉన్నావు? ఇది ఆయన యొక్క ప్రశ్న. హేమాంగదుడు సమాధానం చెప్తూ ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఇంతవరకు నిన్ను అజ్ఞానము అనేది పూర్తిగా వదలలేదు అనేటటువంటి విషయం నాకు అర్థమవుతూ ఉన్నది. నువ్వింకా అజ్ఞానంలోనే మునిగున్నావు. జ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుందయ్యా. ఒకటేమో ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞానం, రెండోదేమో అజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటి సోహం రూపమైనటువంటి ప్రత్యభిజ్ఞా జ్ఞానం. ఈ రెండవది. ఇక్కడ మొత్తం రెండు రకాలున్నాయి. మొట్టమొదటిదేమో ఆత్మస్వరూపమైనటువంటిది, రెండోదేమో అజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటిది. అదే ప్రత్యభిజ్ఞా జ్ఞానము అని అన్నారు. లౌకిక వ్యవహారము అనేది ఆత్మజ్ఞానానికన్నా వేరైనటువంటిది కాదు. లేదు, ప్రత్యభిజ్ఞానానికన్నా కూడా వేరైనటువంటిది కాదు. లౌకిక జ్ఞానం అనేది ఈ రెండింటికన్నా కూడా వేరైనటువంటిదేం కాదయ్యా. ఒకవేళ లోక వ్యవహారం వల్ల ఆత్మరూప జ్ఞానం గనక నాశనమైనట్లయితే అప్పుడు మనకు కలిగినటువంటి జ్ఞానం అంతా కూడా కల్లో కలిగినటువంటి జ్ఞానం లాంటిదే అవుతుంది. అది జ్ఞానం కాదు. అలా మనకు వచ్చినటువంటి జ్ఞానము అనేది మోక్ష సాధనం కాలేదు. కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, లోక వ్యవహారము అనేది ఆత్మజ్ఞానాన్ని నాశనం చేయలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వసువంతుడు అడుగుతూ ఉన్నాడు మళ్ళీ, సోహం జ్ఞాన ప్రామాణ్యానికి ఈ వ్యవహారము అనేది బాధకం కావచ్చు కదా అంటూ ఉన్నాడు. అలా కాదయ్యా, ఒకే పేరు కలిగి ఒకే రూపంతో ప్రకాశించేటటువంటి స్వరూపమే ఇక్కడ సంకల్పము అనేది. ఈ సంకల్పం వల్లనే ఇవ్వటము, పుచ్చుకోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. శ్రవణము మొదలైనటువంటి ఈ సాధనాల వల్ల పరోక్ష జ్ఞానము అనేది కలుగుతూ ఉన్నది. నిధిధ్యాన రూపమైనటువంటి సంకల్పం వల్ల సాక్షాత్ జ్ఞానము అనేది కలుగుతోంది. వెంటనే ఒక్క క్షణం పాటు సోహం అనేటటువంటి ప్రత్యభిజ్ఞారూపమైనటువంటి విశేషమైన జ్ఞానం కలుగుతుంది. దీంతో అవిద్య అనేది నశిస్తుంది. నేను, నాది అనేటటువంటి భావాలన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా అలాంటి భావాలు కలగవు. అందువల్ల సోహన్ రూపమైనటువంటి ప్రత్యభిజ్ఞానము అప్రమాణము అనేటటువంటి జ్ఞానం కూడా కలగదు. అంటే
లౌకిక వ్యవహారము అనేది ప్రత్యభిజ్ఞాన రూప జ్ఞానానికి విరుద్ధం గాని బాధకం గాని కాదు. అలాంటప్పుడు జ్ఞాని లోక వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా ముక్తుడుగానే ఉంటాడు. ఇది ఆయన చెప్పినటువంటి సమాధానం. ఆయన అడిగినటువంటిది ఏమిటి అంటే, లోక వ్యవహారాలన్నీ కూడా నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాడివి కదా. ఇప్పుడు ఈ సోహం అనేటటువంటి ఈ జ్ఞానం పొందిన తర్వాత ఈ లౌకిక వ్యవహారము అనేది ఈ జ్ఞానానికి బాధకం కాదా అన్నాడు. అదేం కాదయ్యా, లోక వ్యవహారం ఉన్నప్పటికీ కూడా ముక్తుడైనటువంటి వాడు ముక్తుడుగానే ఉంటాడు తప్పించి అతనికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు అని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ ఈ వసుమంతుడు అడుగుతూ ఉన్నాడు, రాకుమారా, భిన్నమైనటువంటి సంకల్పాలు లేనటువంటి స్వరూపాన్నే చితి అని అన్నారు కదా. ఆ సంకల్పాలు లేనిదే వ్యవహారాలు అనేవి ఏవి కూడా కుదరవు. అప్పుడు స్వరూపంలో లేనటువంటివి, స్వరూపానికి విరుద్ధమైనటువంటి సంకల్పాలు ఈ స్వరూపంలో భాషిస్తాయి. అంటే భ్రాంతి అనేది కలుగుతుంది. భ్రాంతి అంటే జ్ఞానస్వరూపమైనటువంటి చితి తద్విరుద్ధమైనటువంటి సంకల్పంగా మారి మనకి కనిపించటమే. తాడు పాములాగా కనపడటం అన్నమాట. ఇది భ్రాంతి అంటే. అందువల్ల జ్ఞాని కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే జ్ఞాని అయినటువంటి వాడు కూడా తిరిగి మళ్లీ ఈ భ్రమలో పడుతూ ఉన్నాడు కదా, అలా భ్రమలో పడ్డట్టే కదా. ఇది ఆయనకు వచ్చినటువంటి అనుమానం. అంటే జ్ఞాని అయినటువంటి వాడు కూడా తిరిగి మళ్లీ ఈ భ్రమలో పడతాడు కదా. ఈ రాకుమారుడు సమాధానం చెబుతూ ఉన్నాడు హేమాంగదుడు. బ్రాహ్మణోత్తమ, భ్రమకి అభ్రమకి మధ్య కలిగినటువంటి తేడా అనేది నీకు తెలియటం లేదయ్యా. జ్ఞానుల యొక్క వ్యవహారము అనేది భ్రమ కాదు. ఆకాశము అనేది నీలం రంగులో లేదు, అది నీలం రంగు కాదు. కానీ దాని తత్వం తెలిసినటువంటి వాళ్ళకు కూడా అది నీలరంగుగానే కనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. ఆకాశం నీలంగా ఉన్నది అనే అనిపిస్తుంది, అది లేదు అని తెలిసినప్పటికీ కూడా. అలా కనిపించినంత మాత్రం చేత ఆకాశం నీలంగా ఉన్నది అని అన్నటువంటి వాళ్ళ యొక్క జ్ఞానం ఉన్నది, అదేం భ్రమ కాదు. మనకు కూడా చూడండి, ఆకాశం నీలంగానే కనిపిస్తుంది, కానీ ఆకాశంలో నీలం రంగు అనేది లేదు. ఇదేం భ్రమ కాదు. ఆకాశం యొక్క తత్వం తెలియనటువంటి అజ్ఞానికి ఇది భ్రమ. ఆ తత్వం తెలిసినటువంటి జ్ఞానికి అది భ్రమ కాదు. తత్వవేత్త గనక ఆకాశం నీలము అని అంటే అది యథార్థమే అవుతుంది. ఎందుకంటే తత్వవేత్తకి దానిలో ప్రామాణ్యమైనటువంటి బుద్ధి అనేది ఏం లేదు ఇక్కడ. ఎందుకనంటే చచ్చిపోయినటువంటి పాము వల్ల ఏ రకమైనటువంటి అపకారం జరగదు. అది పామైనా ఒకటే, తాడైనా ఒకటే. ప్రామాణ్య బుద్ధి లేనటువంటి వ్యవహారం వల్ల ఏ రకమైనటువంటి దోషము కూడా అంటదు. జ్ఞాని ఆ యొక్క వ్యవహారం అంతా కూడా సత్యం కాదు అని తెలిసి కూడా సత్యము అన్నట్టుగానే ప్రవర్తిస్తాడు. ఈ వ్యవహారం అతడికి ఏమాత్రం కూడా బంధకం కాదు. తత్వజ్ఞుడు కానిటువంటి వాడికి ఈ వ్యవహారం అంతా కూడా బంధకం అవుతుంది. ప్రతిబింబమైనటువంటి ఏనుగును చూసి అది నిజమైనటువంటి ఏనుగు అని అనుకుంటాడు తత్వజ్ఞుడు కానిటువంటి వాడు. కానీ తత్వజ్ఞుడు మాత్రం అది ప్రతిబింబము అని చెప్పేసి అనుకుంటాడు. ఈ విధంగా జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ లోక వ్యవహారాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ జ్ఞానంలో తేడా మాత్రం ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ పనే చేస్తూ ఉన్నాడు, నేను ఆ పనే చేస్తూ ఉన్నాను కదా, మరి మా ఇద్దరికి తేడా ఏమిటి అని అడుగుతారు చాలా మంది. చూడండి, మనలోనే ఉన్నారు. మనకి అక్కడ వీరబ్రహ్మం గారు నడిచి వెళ్తూ ఉంటే
ఆయన వెనకాల శిష్యులు కూడా వెడుతూ ఉన్నారు. అలా శిష్యులు కూడా వెడుతూ ఉన్నప్పుడు దోవలో ఒక కల్లుపాక కనిపించింది. అందులోకి వెళ్లిపోయి ఈ వీరబ్రహ్మం గారు ఆ కళ్ళు కాస్త కళ్ళు కుండ ఎత్తుకుని తాగేశాడు. గురువు గారే తాగారు, మనం తాగితే తప్పేమిటి అని శిష్యులు కూడా తల ఒక ముంతా పట్టించేశారు. చూశాడు గురువు గారు, ఏమనలేదు. ఆయన ముందుకు అలా సాగిపోతూ ఉన్నాడు. ఈ శిష్య బృందం అంతా తూలుతూ వెనకాలే బయలుదేరింది. అలా పోతూ ఉన్నారు. కొంత దూరం వెళ్లేటప్పటికీ అక్కడ ఒక కమ్మరివాడు ఇనుము కరగబెడుతూ ఉన్నాడు. బ్రహ్మంగారు ఆ పాకలోకి వెళ్లాడు. కరుగుతూ ఉన్నటువంటి ఆ ఇనుమును తీసుకుని ఆ భాండాన్ని తీసుకుని అలా తాగేశాడు ఆ కరుగుతూ ఉన్నటువంటి ఇనుముని. చూసినటువంటి ఈ శిష్యులంతా కూడా అవాక్కైపోయారు. గురువు గారు కళ్ళు తాగాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కళ్ళు తాగారు, తప్పేమిటి అన్నారు. గురువు గారు తాగితే లేని తప్ప మేము తాగితే వచ్చిందా, మేము తాగుతామన్నారు, వీళ్ళు తాగారు. మరి అదే గురువు గారు ఇప్పుడు కరుగుతూ ఉన్నటువంటి ఆ కరిగి ఉన్నటువంటి ఇనుమును తాగాడు. మీరు కూడా తాగలరా? వీళ్ళు తాగలేకపోయారు. అప్పుడు వాళ్ళకి అసలు స్వరూపం, గురువు గారి యొక్క స్వరూపం అనేది తెలిసింది. కాబట్టి లోక వ్యవహారాలు అనేవి చేస్తూ ఉన్నప్పటికీ జ్ఞానికి అజ్ఞానికి తేడా అనేది ఉన్నది. వాళ్ళ జ్ఞానంలో తేడా ఉంది. జ్ఞాని అయినటువంటి వాడు వ్యవహారం జరుపుతూ ఉన్నా అది అతన్ని ఏమాత్రము కూడా అంటదు. అతడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా సంసార బంధనాలు అనేవి జ్ఞానిని అంటవు. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. అయితే అజ్ఞానం వల్ల కలిగినటువంటి భ్రమ అది ఏదైనా గనక ఉన్నట్టయితే జ్ఞానం వల్ల నశించిపోతుంది. కర్మఫలం వచ్చినటువంటి అజ్ఞానం కర్మక్షయం అయ్యే వరకు ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏదైనా అజ్ఞానం వల్ల గనక భ్రమ కలిగినట్లయితే జ్ఞానం కలిగినప్పుడు ఈ జ్ఞానంతో ఆ అజ్ఞానము ఆ భ్రమ అనేది నాశనం అయిపోతుంది. కర్మ చేయటం వల్ల ఏదైనా గనక మనకి అజ్ఞానం అనేది వస్తే ఈ కర్మ క్షయం అయ్యే వరకు ఈ అజ్ఞానం అనేది అట్లాగే ఉంటుంది. కర్మక్షయం కాగానే వ్యవహార భావన అనేది కూడా పోతుంది. అప్పుడు ఈ జగత్తు అనేది ఏమాత్రం కూడా కనిపించదు. కర్మక్షయం అయిపోయినటువంటి వాడికి ఈ జగత్తు కనిపించదు, అంతా పరబ్రహ్మ స్వరూపమే కనిపిస్తుంది. కాబట్టి జ్ఞానులకి భ్రాంతి అనేది ఉండదు, అజ్ఞానులకి మాత్రమే భ్రాంతి అనేది ఉంటుంది. జ్ఞాని అనేటటువంటి వాడు లోక వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా లోక వ్యవహారాలు అతన్ని అంటవు, కానీ అజ్ఞానిని మాత్రం అవి వదలవు. జ్ఞానినేమో అంటావు, అజ్ఞానినేమో అవి వదలవు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలో విన్నాడు ఈ వసుమంతుడు. మళ్లీ అడుగుతూ ఉన్నాడు, రాకుమారా, ఇంకో చిన్న అనుమానం. జ్ఞానులకి కర్మ ఉండటము అనేది అసంభవం కదా. జ్ఞానాగ్ని ఈ కర్మను దగ్ధం చేస్తుంది కదా. జ్ఞానులకి కర్మ అనేది ఉండదు. ఎందుకని అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడి కర్మంతా కూడా దగ్ధమైపోతుంది అని చెప్పేసి మనకి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. భగవద్గీతలో కూడా అదే మాట చెప్పాడు. ఈ జ్ఞానాగ్ని అనేది సర్వకర్మల్ని కూడా దగ్ధం చేస్తుంది అని చెప్పేసి గీతలో చెప్పడం జరిగింది. అదే మాట ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు హేమాంగదుడు దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. చూడండి, ఓ పండితోత్తమ, జ్ఞానులందరికీ కూడా 3 రకాలైనటువంటి కర్మలుంటాయ్యా అన్నాడు. కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. ఏమిటవి? అపక్వము, పక్వము, హతోదితము అని చెప్పేసి 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి అన్నాడు. ముందు కర్మ 3 రకాలుగా ఉన్నది. మొట్టమొదటిది అపక్వం, ఆ తర్వాత పక్వం, మూడవది హతోదితము అని చెప్పేసి మూడవది. ఈ 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయ్యా. పరిపక్వం పొందనటువంటి కర్మని అపక్వమైనటువంటి కర్మ అని అంటారు. కాలచక్రంలో పూర్తిగా పండిపోయినటువంటి కర్మని పక్వమైనటువంటి కర్మ అని అంటారు. ఇక మూడవది, జ్ఞానము అనేది కలిగిన తర్వాత
ఆ తర్వాత చేసినటువంటి కర్మ అనేది ఈ హితోదికము అని అంటారు. వీటిల్లో అపక్వము, ఈ హతోదకము, ఈ రెండూ కూడా జ్ఞానం వల్ల నశించిపోతాయి. ఇంతకాలానికి పూర్తవుతాయి అని చెప్పేసి భగవంతుడు సంకల్పిస్తాడు. ఆయన చేసినటువంటి సంకల్పాన్నే నియతి అని అంటారు. క్రమంగా ఉండే క్రియల యొక్క సమూహాన్నే కాలము అని అంటారు. ఈ కాలం కర్మలన్నింటినీ కూడా పరిపక్వం చేస్తుంది. కాలక్రమంలో పూర్తిగా పండిపోయినటువంటి కర్మని పరిపక్వమైనటువంటి కర్మ అని అంటారు. పరిపక్వ దశకు రానటువంటి కర్మని అపక్వమైనటువంటి కర్మ అని అంటారు. జ్ఞానం కలిగినటువంటి తరువాత అప్పుడు చేసినటువంటి కర్మని హతోదికము అని అంటారు. అంటే జ్ఞానం కలిగిన తర్వాత చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉండదు. అందుకే అది హతమైనది. అందుకే జ్ఞానం కలిగిన తర్వాత చేసినటువంటి కర్మంతా కూడా హతమైనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంకురం మాడిపోయినటువంటి బీజం లాంటిది అది. అంటే మొలకలు మాడిపోయినటువంటివి అన్నమాట. మొలకెత్తడానికి ఇంకా ఉపయోగించదు అది. అది మొలకెత్తదు. విత్తనం ఏమో పైకొచ్చింది కానీ మాడిపోయింది. విత్తనం పైకొచ్చింది కాబట్టి ఉదితము అని అంటారు. మాడిపోయింది కాబట్టి హతమైనది అని అంటారు. ఈ రెండూ కలిపి హతము ఉదితము, హతోదితము అని అంటారు ఇక్కడ. అంటే జ్ఞానం కలిగిన తరువాత చేసినటువంటి కర్మంతా కూడా హతోదితము. అది ఫలితాన్ని ఇవ్వనటువంటి కర్మ. అప్పుడు జరిగేటటువంటి కర్మంతా కూడా ఇది. ఈ కర్మ వల్ల ఫలితము అనేది ఏమాత్రం రాదయ్యా. ఈ రకంగా 3 రకాలైనటువంటి కర్మలు అనేవి ఉన్నాయి. పక్వమైనటువంటి కర్మనే ప్రారబ్ధ కర్మ అని అంటారు. ఇది లాగి వదిలిపెట్టినటువంటి బాణం లాంటిది. తప్పనిసరిగా లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. అలాగే పక్వమైనటువంటి కర్మ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఆ కర్మ ఫలితంగానే ఈ జగత్తంతా కూడా ప్రవర్తిల్లుతున్నది. అయితే జ్ఞానంలో ఉన్నటువంటి భేదాన్ని బట్టి వాళ్ళ వ్యవహారంలో కూడా ఈ భేదము అనేది కనిపిస్తుంది. మందజ్ఞానులకి సుఖదుఖాలు అనేవి ఉంటాయి. మధ్యజ్ఞానులకు కూడా సుఖదుఖాలు అనేవి ఉంటాయి గాని అంత తీవ్రంగా ఉండవు. మందజ్ఞానులకు ఉన్నంత తీవ్రంగా మాత్రం ఉండవు. ఇక వీళ్ళకి కొంతవరకు అస్పష్టంగా ఉంటాయన్నమాట. ఇక 3వ వాళ్ళు ఉత్తమ జ్ఞానులు. ఉత్తమ జ్ఞానుల సంగతి కనుక చూసినట్లయితే వాళ్ళ దృష్టిలో సుఖం గాని దుఃఖం గాని అన్నీ కూడా అసత్యాలే. కాబట్టి ఇవన్నీ కూడా కర్మఫలం కాదు. ఉత్తమ జ్ఞానులకి అసలు సుఖము లేదు దుఃఖము లేదు. వాళ్ళన్నిటికీ కూడా అతీతులు. కాబట్టి ఇవేవి కూడా కర్మఫలం కాదు. కర్మఫలం పైన చెప్పినటువంటి ముగ్గురికి కూడా వేరువేరుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. నీకు చాలా జాగ్రత్తగా వినవలసిందయ్యా అన్నాడు ఈ హేమాంగదుడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి కూడా కర్మ ఫలితం ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. ఓ పండితోత్తమా, మొట్టమొదటిగా అజ్ఞానుల యొక్క కర్మ ఫలితాన్ని చూడు. సుఖదుఖాలు ఏవి కూడా అవి మనకి కాకముందే, అంటే సుఖం గాని దుఃఖం గాని వీటిని అనుభవించకముందే నాకు సుఖం లేదు దుఃఖం లేదు అని అనుకుంటాడు వాడు. అవి రాకముందు, వచ్చిన తర్వాత ఆ సుఖం అనుభవించాను ఆ దుఃఖాన్ని అనుభవించాను అనుకుంటాడు.
ఈ భావనలే అతడికి ప్రారబ్ధ కర్మ ఫలాన్ని సృష్టిస్తాయి. నేను సుఖాన్ని అనుభవిస్తాను, నేను దుఃఖాన్ని అనుభవిస్తాను, ఇలా అతను అనుకోవటమే ఈ ప్రారబ్ధ కర్మని, ఆ కర్మ ఫలాన్ని సృష్టిస్తాయి. వాటినే ఎప్పుడూ ఆలోచించడం వల్ల అవి అతడిలో పెరుగుతాయి, పోషించబడతాయి, అవే మనసులో నిలిచిపోతాయి. అలా నిలిచిపోయి రాగద్వేషాలను పుట్టిస్తాయి. ఓ పండితోత్తమా, అజ్ఞానులకి ఆత్మస్వరూపము అనేది తెలియదు. వాళ్ళందరూ కూడా దేహమే ఆత్మ అని అనుకుంటారు. దృశ్యమానమైనటువంటి ఈ చరాచర జగత్తే సత్యము అని నమ్ముతారు. ఈ సుఖదుఖాలన్నీ కూడా సత్యము అని నమ్ముతారు. వాటిని అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు అజ్ఞానులయ్యా. ఇక మధ్యమ జ్ఞానుల సంగతి చూడు. వీళ్ళు మధ్య మధ్య ఆత్మానుసంధానం చేసుకుంటారు. అందువల్ల వాళ్ల యొక్క భావాలు ఎల్లప్పుడూ సాగవు. ఈ కారణం చేత వాళ్ల యొక్క ప్రారబ్ధ కర్మకి బలము అనేది అంతగా ఉండదు. అందుచేతనే వాళ్ళకి కర్మఫలము అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్యమ జ్ఞాని బ్రహ్మ ఒక్కటే సత్యము అని, ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య అని మధ్య మధ్యలో అనుకుంటాడు, పూర్తిగా అనుకోడు. ఈ భావన అనేది అతడికి పూర్తిగా ఉండదు. మధ్యలో మళ్లీ దేహమే ఆత్మ అని అనుకుంటాడు. అంటే ఒక్కొక్కసారేమో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనుకుంటాడు, ఇంకోసారేమో దేహమే ఆత్మ అనుకుంటాడు. అంటే అటు ఇటు కూడా ఊగిసలాడుతూ ఉంటాడు. అయితే బ్రహ్మ ఒక్కటే సత్యము అనేటటువంటి భావన అతడికి పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి అది మధ్య మధ్యలో పైకి వచ్చి ఈ జగత్తే సత్యము అనేటటువంటి ఈ మిథ్యాజ్ఞానాన్ని పక్కకి తోసేస్తూ ఉంటుంది. ఈ రకంగా సత్యజ్ఞానము మిథ్యాజ్ఞానము ఒకసారి ఒకటి పైకి, ఇంకోసారి ఇంకోటి పైకి. అంటే కొంతకాలం ఏమో బ్రహ్మ సత్యం అనుకుంటాడు, కొంతకాలం ఏమో ఈ దేహమే ఆత్మ అని అనుకుంటాడు. ఇలా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాడు. అయితే సత్యజ్ఞానం వచ్చినప్పుడు కర్మ ఫలితము అనేది ఏమాత్రమూ కనపడదు. మిథ్యాజ్ఞానం ఉన్నప్పుడు మాత్రం ఈ కర్మ ఫలితము అనేది కనిపిస్తుంది. అయితే బాగా సాధన చేయటం వల్ల నిజమైనటువంటి జ్ఞానం, అదే సత్యజ్ఞానం ఎక్కువైపోయి మిథ్యాజ్ఞానము అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ లోక వ్యవహారం కోసం మిథ్యాజ్ఞాన వాసనని కోరి తెచ్చుకుని దాంతోనే ఇతడు వ్యవహరిస్తూ ఉంటాడు. ఇది మధ్యమ జ్ఞానుల యొక్క లక్షణం. మొత్తం మీద ఈ మధ్యమ జ్ఞానులు ఎలా ఉంటారు అంటే, ఒకసారేమో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనుకుంటారు, ఇంకోసారేమో దేహమే ఆత్మ అనుకుంటారు. ఇలా అటు ఇటు ద్వైతీభావంలో ఊగిలాడుతూ ఉంటారు. ఇక మూడో వాళ్ళు ఉత్తమ జ్ఞానులు. వీళ్ళకి జ్ఞానం కలగక ముందు ప్రారబ్ధ కర్మ అనేది సంపూర్ణంగా ఉన్నప్పటికీ జ్ఞానం కలిగిన తర్వాత ఆ కర్మ ఫలితం అంతా కూడా నాశనం అయిపోతుంది. అది బయట వాళ్ళకి సుఖదుఖాలుగా కనిపించినప్పటికీ కాలిపోయినటువంటి బట్టలాగా ఏమాత్రం ఉపయోగం అనేది మాత్రం ఉండదు. జ్ఞానికి సుఖము దుఃఖము అనేవి ఏవి ఉండవు. ఈ సుఖదుఖాలు ఏవి కూడా అతన్ని అంటవు. రంగస్థలం మీద ఉన్నటువంటి నటుడు ఆనందిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు, కానీ అతనికి ఏ రకమైనటువంటి ఆనందము దుఃఖము అనేది ఉండదు. అలాగే ఈ జ్ఞాని కూడా అభియిస్తాడు. అంతేకాని ఈ సుఖదుఖాలు అనేవి ఏమాత్రము కూడా అతన్ని అంటవు. ఉత్తమ జ్ఞానికి స్వరూప జ్ఞానము అనేది ఎప్పుడూ కూడా నిరవధికంగా ఉంటుంది. అందువల్ల అతడి దృష్టిలో సమాధి స్థితికి వ్యవహార స్థితికి తేడా అనేది ఉండదు.
మధ్యమ జ్ఞాన విషయంలో ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి కారణానికి కూడా ఒక కార్యము అనేది ఉంటుంది. అలాగే ప్రాణులు అనుభవించేటటువంటి సుఖదుఖాలు కూడా వాటికి కూడా ఒక కారణము అనేది ఉండి తీరాలి. మనకి ప్రత్యక్షంగా కనిపించనటువంటి ఆ కారణాన్నే మనం కర్మ అని అంటూ ఉన్నాం. ఈ కర్మ అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి సుకృతము దుష్కృతము ఉన్నాయి చూడండి, వాటి తాలూకు ఫలితం అన్నమాటది. అవి ప్రత్యక్షంగా మనకై కనిపించదు. అందుకే దుఃఖిస్తూ ఉన్నప్పుడు ఎందుకయ్యా నీకు కష్టం వచ్చింది అంటే ఇదంతా నేను చేసుకున్నటువంటి కర్మ, ఏ జన్మలో చేసుకున్నాను అని అంటాం మనం. ఇది కంటికి కనిపించనటువంటిది, దాన్నే మనం కర్మ అని అంటాం. జ్ఞానులు కూడా అందరిలాగానే ఈ లోక వ్యవహారంలోనే ఉంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అయితే ఈ విషయం మందజ్ఞానులకి మాత్రమే వర్తిస్తుంది, ఉత్తమ జ్ఞానులకి వర్తించదు. సుఖదుఖాల వల్ల ఈ మందజ్ఞానుల యొక్క అంతఃకరణలో మార్పు అనేది వస్తుంది. అలా మార్పు కలిగించేదే కర్మ ఫలితం. అంటే సుఖదుఖాలన్నీ కూడా తనవిగా భావించినప్పుడే ఆ కర్మఫలాలు అనేవి అందుతాయి. ఇది చూడండి, ఈ అజ్ఞానులు, మందజ్ఞానులు అంటాం, వీళ్ళు అజ్ఞానులు, వాళ్ళు మాత్రమే పొందుతారు ఈ కష్టాలన్నీ కూడా. ఒకవేళ సుఖదుఖాలు తనవిగా గనక భావించకపోయినట్లయితే అవి అంతఃకరణలో ఏ రకమైనటువంటి మార్పు కూడా తీసుకురాలేవు. నీకేదో కష్టం వచ్చింది, ఈ కష్టం నాకు కాదు అని చెప్పేసి నువ్వు మాట్లాడకుండా కూర్చో. నీకే రకమైనటువంటి కష్టము లేదు అనుకో, నువ్వు గనక అలా అనుకోగలిగినట్లయితే ఆ కష్టం నిన్నేమీ చేయదు. ఈ సుఖదుఖాలు తమ్మివిగా గనక భావించకపోయినట్లయితే అవి అంతఃకరణలో మార్పు అనేది తీసుకురాలేవు. కాబట్టి అది కర్మఫలం కాదు. జ్ఞానుల యొక్క అంతఃకరణలో ఈ రకమైనటువంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ సుఖదుఖాలకు అతీతులు, అన్నింటినీ జయించినటువంటి వాళ్ళు. అందుకే ఆ జ్ఞానులకి కర్మ ఫలితం ఉండదు అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి ఈ వసుమంతుడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, ఫలభావము అనేది ఉన్నది కాబట్టి ఫలానికి కారణమైనటువంటి కర్మ అనేది ఉండి తీరాలి. అప్పుడు ప్రారబ్ధ కర్మ అతడికి కూడా ఉన్నట్టే కదా. ఫలభావం ఉంది, కర్మ అనేది ఉండి తీరాలి. ఇప్పుడు ప్రారబ్ధ కర్మ అనేది అతడికి కూడా ఉన్నట్టే కదా అని అడుగుతూ ఉన్నాడు. ఈ హేమాంగదుడు సమాధానం చెప్తూ ఉన్నాడు, ఓ పండితోత్తమా, మనకు కనిపించేదంతా కూడా మంది కాదు. ఇతరులను చూసి వాడు సుఖంగా ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. అంత మాత్రం చేత వాళ్ల యొక్క సుఖదుఖాలేవి కూడా మనవి కాదు. ఇతరులు తమవిగా భావించేటటువంటి సుఖదుఖాలు వాళ్లవే అవుతాయి, మనవి మాత్రం కాదు. అవి వాళ్ల యొక్క ప్రారబ్ధ కర్మ ఫలితాలే. మధ్యమ ఉత్తమ జ్ఞానులకి ఈ రకమైనటువంటి ఫలితము అనేది లేదు. అందువల్ల వాళ్ళకి ప్రారబ్ధం గాని, ప్రారబ్ధ కర్మను కల్పించినందువల్ల ప్రయోజనం గాని ఏమీ ఉండవు. మందజ్ఞాని అయినటువంటి వాడు లౌకికమైనటువంటి విషయాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సుఖదుఖాలన్నీ కూడా తనవిగానే భావిస్తూ ఉంటాడు. అందువల్ల అతడికి ప్రారబ్ధాన్ని కల్పించడం వల్ల ప్రయోజనము అనేది ఉంటుంది అన్నాడు. మళ్లీ అడుగుతూ ఉన్నాడు ఈ వసుమంతుడు, కేవల జ్ఞానికి జీవన్ముక్తుడికి తేడా ఏమిటి అన్నాడు. సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ రాకుమారుడు, జీవన్ముక్తుడి దృష్టిలో సుఖదుఖాలు అనేవి ఉండవు అసలు. కేవల జ్ఞాని వాటన్నింటినీ కూడా చిద్రూపాలుగా భావిస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడేమో ఈ సుఖము దుఃఖము పరమేశ్వర స్వరూపంగా భావిస్తాడు. జీవన్ముక్తుడు అసలు
ఇవి లేనే లేవన్నాడు. ఈ సుఖము లేదు దుఃఖము లేదు బొమ్మన్నాడు. ఇది తేడా. జ్ఞానం కలిగినటువంటి మరుక్షణంలోనే అజ్ఞానము అనేది నశించిపోతుందయ్యా. అందువల్ల పవిత్రమైనటువంటి క్షేత్రంలో గాని అపవిత్రమైనటువంటి ప్రదేశంలో గాని స్మృతి ఉండి గాని స్థితి లేక గాని ఎక్కడ ఏ విధంగా మరణించినప్పటికీ కూడా ఈ జ్ఞాని అయినటువంటి వాడు ముక్తి పొందుతాడు. గురూపదేశం వల్ల గాని శాస్త్ర పరిజ్ఞానం వల్ల గాని ఇతరత్రా గాని అతడికి ఒకసారి తత్వజ్ఞానము అనేది కలిగిందంటే అతడికి ముక్తి లభించినట్లే. సర్వము పరబ్రహ్మ స్వరూపము అని భావించేటటువంటి జ్ఞానుల యొక్క కర్మ అనేది వాళ్ల జ్ఞానాగ్నిలో పూర్తిగా భస్మమైపోతుంది. ప్రారబ్ధ కర్మ శేషము అనేది వాళ్ళకేం ఉండదు. జ్ఞానులు కూడా సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నారు అని మనం అనుకుంటాం అంతే. వాళ్ల దృష్టిలో ఈ సుఖము దుఃఖము అన్నీ సమానమే. అసలు సుఖదుఖాలు అనేవి లేనేలేవు. పరబ్రహ్మకు జ్ఞానికి తేడా అనేదేం లేదయ్యా. అందుకే వాళ్ళకి ప్రారబ్ధ కర్మ అనేది ఏమాత్రమూ ఉండదు అంటూ ఆ వసుమంతుడి యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పాడు ఈ హేమాంగదుడు. ఇవన్నీ కూడా విన్నాడు ఈ వసుమంతుడు. ఆయన యొక్క సందేహాలన్నీ కూడా పూర్తిగా తీరిపోయినాయి. మళ్లీ ఒకసారి ఆలోచించుకున్నాడు. సందేహాలన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి సమాధానాలు దొరికినాయి. ఆయనకి కూడా నిశ్చయమైనటువంటి జ్ఞానము అనేది కలిగింది. అప్పుడు ఆ వసుమంతుడు వీళ్ళిద్దరికీ కూడా ఈ రాకుమారులిద్దరికీ నమస్కారం చేశాడు. ఆ సమయంలో రాకుమారులిద్దరూ కూడా బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసి, ఎందుకని అంటే ఆ వసుమంతుడు చాలా గొప్ప పండితుడు. ఆయనకి జ్ఞానం లేదు అంతవరకే. మిగిలినటువంటి విషయాలు సర్వశాస్త్రాలు కూడా చదువుకున్నటువంటి వాడు చాలా గొప్ప పండితుడు, శాస్త్ర కోవిదుడు. ఇప్పుడు హేమాంగదుడు చెప్పినటువంటి విషయాల ద్వారా అతడు జ్ఞాని కూడా అయ్యాడు. కాబట్టి ఈ అన్నదమ్ములైనటువంటి రాకుమారులిద్దరూ కూడా ఆ వసువంతుణ్ణి పరిపరిబుధాలా పూజించి అక్కడి నుంచి వాళ్ల యొక్క అంతఃపురానికి వెళ్లిపోయారు.